తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరువూరులో ఎంపీ ఆఫీస్ నుంచి నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తీసుకుని ఎంపీ పిఏ కిషోర్ మొత్తం దందా నడిపిస్తున్నాడని ఆరోపణలు చేశారు. ఇసుక మాఫియా, రేషన్ మాఫియా నడిపిస్తున్నాడన్న ఆయన తాడోపేడో అధిష్టానం వద్ద తేల్చుకుందామన్నారు. కాగా గత కొంతకాలంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్నితో కొలికపూడి శ్రీనివాసరావుకు అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. దీనివల్లే కొలికపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే తిరువూరులో టీడీపీ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి రాలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ నాకన్నా సీనియర్లు అందరూ బొమ్మసాని మహేష్ గారు చెప్పారు నాకు. బొమ్మసాని మహేష్ గారు తిరువూరు పట్టణానికి 11 సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నుకోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది, ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే, పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే. ఇవన్నీ పార్టీ నాయకత్వం